హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్సీ బ్లాగ్స్ 2.0. ఈరోజు ఏం లేదండి, చిన్న బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాం. అదేంటంటే మేము బుధవారం 24th మాకు మ్యారేజ్ ఉంది, మా అక్క వాళ్ళ కూతుర్ది. అందుకని మేము లగేజ్ ప్యాక్ చేసుకోవాలనుకుంటున్నాం. దానికోసం నేనేమేమి శారీలు కట్టుకోబోతున్నానో, ఏమేమి మా పిల్లలకి ఏం డ్రెస్ వేస్తున్నామో అది చూపిస్తూ నేను లగేజ్ ప్యాక్ చేయాలనుకుంటున్నాను. అదే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ చిన్న విషయం చూడండి, మా పిల్లలు ఎలా ఏడుస్తున్నారో. చిన్న వ్యక్తి బంగారం అయితే ఒకటేలా ఏడుస్తుంది, నన్ను అస్సలు బంద్ చేసుకోవట్లేదు. చూడండి, ఇక మా హింసవన్ అయితే కూర్చొని నేను ఏం చేస్తున్నానో చూస్తుంది. అయితే ఏడుస్తుంది, చూడండి. ఎందుకు ఏడుస్తున్నావురా? మరి పెళ్ళి పోమా, పెళ్ళి పోతలేమా? డ్రెస్సులు పెట్టద్దా? డ్రెస్సులు అక్కతో ఆడుకో, అక్కతో ఆడుకో. అయ్యా అరే ఇట్లా ఏడుస్తానే చెప్పు. బ్లాగ్ ఎట్లా చేయాలి చెప్పు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు అందరికి. హాయ్ హాయ్. చూడండి, ఎత్తుకుంటే సైలెంట్ ఉంటుంది, అక్కడ పడుకోబెడితే ఇప్పుడు ఎట్లా ఏడుస్తుంది చూడరా. హాయ్ చెప్పు అందరికి. హాయ్ హాయ్. ఎత్తుకుంటే ఇప్పుడు సైలెంట్ ఉన్నది. నేను ఎట్లా అయితే ఆలస్యం ఎందుకు, నేనైతే లగేజ్ ప్యాక్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి ఇక్కడ పడుకోబెడతా, ఎంత ఆడిపిస్తుంది, అక్క ఆడిపిస్తుంది. ఆడుకో, నవ్వు 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 నవ్వు. నేనైతే ఇప్పుడు లగేజ్ బ్యాగ్ తీసుకుంటున్నా. ఇదే బ్యాగ్, ఇందులోనే అన్ని చీరలు, డ్రెస్సెస్ పిల్లలే అందరి సర్దుకుంటా. చూడండి మీరు కూడా. ఇది ఒక్క బ్యాగ్ ఏం కాదు, ఇంకోటి కూడా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు మేము ఇద్దరం అందరికీ కదా, మళ్ళా ఒక వారం పడుతుంది దగ్గర. అందుకే 2 బ్యాగులు అయితే సరిపోతాయి. మా శారీస్ వచ్చేసి అయితే ఇవి ఇంకా కింద కూడా ఉన్నాయి. అది నేను ఇప్పుడైతే ఇందులో నుండే కట్టుకుంటాను. మ్యారేజ్కి చూస్తున్నా, ఈ శారీ అయితే బాగుంటుందేమోనని వేసుకొని చూస్తా ఎట్లున్నది. పెంచామా ఎట్లున్నది చీర? ఇది ఎట్లున్నది? సూపర్. ఏ కట్టుకోవాలా పెళ్ళికి? ఇది అడుగుతుంది ఇన్స్టాగ్రామ్ అడుగుతాను. ఏంటి తెలుసా? నా పెళ్ళి ఎవరు పెళ్లి చీర? నా పెళ్లి చీర కట్టుకోవన్నట్టు. నేను బ్యాగ్ కట్టుకుందాం అనేసరికి ఎట్లా ఏడుస్తుంది చూడండి. ఇప్పుడు ఇవి నన్ను బ్యాగ్ కట్టుకోలేదు, ఏం చేయాలి. అందుకని నేను మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చి అట్ట పాల. బాయ్ చెప్పు. మనం బాయ్ చెప్పు, అందరికి బాయ్ చెప్పు. బాయ్. నేను బ్లాగ్ అయిన తర్వాత వస్తా ఇంటికి అని చెప్పు. ఎట్లా చూస్తాను ఇప్పుడు. ఇప్పుడైతే నేను మంచిగా బ్యాగ్ సర్దుకోవచ్చు. ఇక మా పెద్ద పాప మీకు తెలుసు కదా, రోజు బ్లాగ్స్ చేస్తుంది. పారా మేమైతే సైలెంట్గా ఉంటుంది, నాతో ఇంకా బ్లాగ్ చేస్తుంది. దారా మనం ఇప్పుడు బ్యాగ్ సర్దుకుందాం. మన పెళ్ళికి నువ్వేం డ్రెస్ వేసుకుంటావు? హ్యాపీ బర్త్డే డ్రెస్సా?
గిరి ఇది ఎట్లుంది? ఇది కట్టుకోవాలా? ఏ చీర కట్టుకోవాలి నేను? ఇంతకుముందు ఏమో చెప్పినావు కదా పెళ్లి చీరనా? ఎవరి పెళ్లి చీర? ఇదా పెళ్లి చీర నీకు తెలుసా? నీకెట్లా తెలుసు? నువ్వేమన్నా నా పెళ్లి ఉన్నావా? మరి ఎట్లా తెలుసు? చూద్దాం శారీస్ ఇందులో ఉన్నాయి కదా. ఎల్లో శారీ తీసుకుంటా, ఎందుకంటే హల్దీ ఫంక్షన్ ఉంటుంది కదా, దాన్ని కట్టుకోవచ్చు. ఇప్పుడే కట్టుకోవద్దా? పెళ్ళి ఇప్పుడు కాదా, పెళ్ళి బుధవారం కదా. ఇది ఇది ఎట్లుంది? ఇది ఎట్లుంది? బాగుందా? మంచిగా ఉంది కదా. ఇది ఇది కట్టుకుంటా. ఇది ఎప్పుడు కట్టుకుంటా చెప్పన్నా? ఇది హల్దీ ఫంక్షన్ ఉంటుంది కదా, ఇప్పుడు కట్టుకుంటా. బుధవారం ఇది కట్టుకుంటా. పెళ్ళికి ఇది కట్టుకుంటా. చూడు ఇది ఎట్లుంది? ఇది ఎట్లుంది? అది అద్దురా. అది ఎప్పటిది చెప్పండి చీర? అది నాది రిసెప్షన్ది. అమ్మా ఈ శారీస్ అయితే ఇప్పుడైతే చాలు. ఇంకా పిల్లలు ఇంకా డ్రెస్సులు ఉన్నాయి. ఇది ఒక బ్లౌజ్, మగ్గం వర్క్ బ్లౌజ్. అది ఒక దాన్ని ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు, అది దాన్ని కాదు, ఇక్కడ పెట్టేది చూపెట్టు, చూపెట్టు. ఇది దేంది? ఇక్కడ పెట్టేది చూపెట్టు, చూపెట్టు. ఇక్కడ తీసుకురా. గిరింది గిరింది ఇది అంట నీకు తెలుసారా మ్యాచింగ్? ఇంకా మిగతా తీసుకో పెట్టు మ్యాచింగ్. బ్లౌజ్ పైన పెట్టాలి, బ్లౌజ్ పైన పెట్టాలి. ఇది బ్లౌజ్, ఇది ఇంకా శారీ. ఇదేంది? శారీ. ఇది బాస్. బాస్ ఇది జాకెట్. దీనికి ఇది జాకెట్. అంతే శారీ. ఇంకా డ్రెస్సులు, పిల్లల డ్రెస్సులు. ఇది హింసవకి డ్రెస్ ఎట్లుందిరా? ఈ పెళ్ళికి వేసుకుంటావా? లేదు ఇది ఫంక్షన్కి వేసుకో. నైట్ మంచిగా ఉంటుంది, ఇది ఫంక్షన్కి పట్టుకో. పెళ్ళికి ఏం వేసుకుంటావు ఎప్పుడన్నా? లంగా జాకెట్ వేసుకో. ఎల్లో, ఇగో ఎల్లో ఈ డ్రెస్. ఇది హల్దీ ఫంక్షన్ తీసుకో ఎల్లో. పెళ్ళికైతే ఇక్కడ కాదండి పెళ్ళి, భువనగిరిలో. అక్కడ పోవాలి, వీళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళడం అంటే నాకైతే. ఎందులో ట్రైన్లో వెళ్ళాలి. ట్రైన్కి వెళ్ళడం. ఏం సవ్వా
ఇంకా మా చిన్న పాప చూసిరు కదా, చెప్పు చిన్న పాప ఆదిత్రి పాప. పెళ్ళికి ఇగో లంగ జాకెట్. వావ్, ఎట్లుంది? దీని మీద ఒక డాన్స్ వీడియో ఉంటుంది ఎన్సాది, చూడురు ఇక. ఇంకా ఎన్సావా డాన్స్ చేస్తావా? చూడు ఇటు. చేస్తావా? ఇది చూడు ఒకసారి ముక్కులు ఇట్టిట్లాను. ఇంకా మా హెన్సవకి బ్యాంగిల్స్ అవి తీసుకురావాలి, వీటికి మ్యాచింగ్ ఇంకా తీసుకురావాలి. ఇంకా షాపింగ్ వీటికేనా మ్యాచింగ్ తీసుకొద్దామా? వీటికి మ్యాచింగ్ తీసుకురావాలి. బ్యాంగిల్స్ అంట, వీటికి ఇంకా బ్యాంగిల్స్ మిగిలిపోయినాయి. ఇప్పుడు ఒక ఖర్చు. బ్యాంగిల్స్ ఇవైతే శారీలు అయితే ఇక పెళ్ళికి ట్రైన్లో జర్నీకి కూడా శారీ ఉన్నట్టున్నది. జర్నీ కూడా ఒకటి జర్నీకి డ్రెస్ ఓన్లీ, శారీ లేదు. డ్రెస్ అంట, ఎందుకంటే ఇక అవి ఇబ్బంది ఉంటుంది బాగా పెళ్లిలో. ఈ పెళ్లికంట ఇది హల్దీ ఫంక్షన్ కి, ఇది ఒక రిసెప్షన్, చిన్న బ్లాగ్ అవుతుంది. ఇది హల్దీ అంట, ఇది హల్దీ, ఇది పెళ్లికి, ఇది ఇక మార్నింగ్ రిసెప్షన్ కి. రిసెప్షన్. ఇంకొకటి ఏంది, ఇంకా బ్లాగ్ ఎక్కడ తీద్దామని అనుకుంటానమ్మా? ఇంకెక్కడెక్కడ ఎప్పుడు అన్ని పెడతాం వెళ్ళేటప్పుడు, ట్రైన్ లో పెళ్లికి, పెళ్లిది, హల్దీ ఫంక్షన్ ది, రిసెప్షన్ ది ఒకసారి ఎవరి పెళ్లికి వెళ్తానో వాళ్ళ ఒకసారి ఫోటో పెట్టు. వాళ్ళ ఫోటో చూడు. మొన్ననే ఎంగేజ్మెంట్ అయింది, కానీ మేము ఇక అంత దూరం కదా, ఎంగేజ్మెంట్ కూడా అక్కడే అయింది. అందుకే మేము వెళ్ళలే ఎంగేజ్మెంట్కి. ఇక పిల్లలను తీసుకొని ఏం వెళ్తామని, ఇక మ్యారేజ్ కూడా మధ్యలో వారం ఉన్నది అంతే, అందుకనే మేము వెళ్ళలేదు. పెళ్ళికి వెళ్దామని వెయిటింగ్ చేస్తున్నాము. మా చిన్నోనికి అయితే ఇదంట, ఈ డ్రెస్ మొన్న తెలిసేది. ఇది ఇంకోటి మొత్తం మెరుస్తుంది, నైట్ టైం లేస్తా. ఇది డీజేలా మస్తుంటాయి. ఇంకోటి మా చిన్నది, ఇది మా అమ్మ కుట్టింది డ్రెస్. మా పిల్లలకి మొత్తం మా అమ్మనే కుడుతుంది. బేబే ఓ బేబే, ఈ డ్రెస్ క్యాజువల్ వేయడానికి మా చిన్నవాకి, ఇది ఆదిత్రి బేబీకి ఓ బేబీ అని రాసింది కదా దాని మీద. ఇది మ్యారేజ్కి, ఇది ఫంక్షన్కి, అంటే రిసెప్షన్ కూడా ఉన్నది. రిసెప్షన్కి ఇది క్యాజువల్ చేయడానికి. ఇదేమో హల్దీ ఫంక్షన్కి ఎల్లో. ఇవన్నీ చిన్నవి కాకపోతే ఇవన్నీ తీసుకెళ్ళాము. ఇవి మాత్రమే మా చిన్నవి, ఇవి హల్దీవి. ఇంకా ఇవి మొత్తం మ్యారేజ్కి కావాల్సినవి. మా ఆవిడ అయితే మీరు చూసి చెప్పు. ఇంకా ఉన్నాయి కానీ ఇక అవన్నీ సో ఇంతే మరి అని చెప్పేసి ఇంతే. మా డ్రెస్, శారీలు, పిల్లల డ్రెస్సులు ఇంకా పెట్టేవి ఉన్నాయి, కానీ ఇంతవరకే మీకు చూపిస్తున్నా. ఇంకా అక్కడ మనం ఏమేమి చూపిద్దామని అనుకుంటున్నాం, అక్కడ భువనగిరిలో అంటే మేము అక్కడ వాళ్ళ దగ్గర ఎల్లమ్మ తల్లి గుడి ఉంటుంది. అక్కడ చాలా ఫేమస్. అది ఏముంటది? ఎల్లమ్మ తల్లి గుడి ఉంటుంది. ఎల్లమ్మ తల్లి గుడి ఒకటి వాళ్ళ దగ్గరనే ఉంటుంది, ఇంటి దగ్గరనే. అక్కడ కూడా చూపిస్తాం, చాలా బాగుంటుంది ఆ టెంపుల్. ఇంకా భువనగిరి దగ్గరలో కొత్త ఓపెన్ చేసిరు కదా టెంపుల్, అదేంటిది స్వర్ణగిరి అని. వాళ్ళకి చాలా దగ్గర. మేము అది కూడా అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకొని ఆ వీడియో కూడా మీకు తీసి చూపెట్టాలని. అక్కడ కెమెరా అలౌడ్ ఉంది, అక్కడ కెమెరా అలౌడ్ ఉంది కాబట్టి మేము వ్లాగ్ చేసి పెడదాం అనుకుంటాం. ఇంకా అక్కడ యాదాద్రి నరసింహస్వామి ఉంటాడు, కానీ అక్కడ కెమెరా తీసుకెళ్ళనియరు. రిస్క్ చేయం. మళ్ళీ పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళకే ఉంటుంది ఓన్లీ. అందుకనే మేము స్వర్ణగిరి టెంపుల్ అయితే ఇప్పుడు చాలా చూస్తున్నారు కదా మీరు కూడా, దర్శించుకొని ఆ వ్లాగ్ కూడా మీకు త్వరలోనే పెడతాం. దర్శించుకుంటారు కదరా.